నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరో 6 గంటల్లో తుఫాన్గా మారనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నేపథ్యంలో 4 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తుఫాను ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజైతే ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి చూస్తే చెన్నైకి ఆగ్నేయంగా అయితే 380 కిలోమీటర్స్ దూరంలోను, పుదుచ్చేరి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్స్ దూరంలోను, నాగపట్నంకి 300 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇప్పుడు ఈ చెన్నై రాడార్ ద్వారా ఈ సైక్లోన్ ఇప్పుడు ఉన్న డీప్ డిప్రెషన్ చూస్తే ఈ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇది సుమారు ఈ ప్రాంతంలో సుమారు ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెన్నైకి చూస్తే దీనికి ఆగ్నేయంగా 380 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 380 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఉంది అనమాట. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఈ రకంగా ఇలా వెళ్తూ ఇది లైక్లీ టు బికమ్ ఇంటెన్సిఫై ఇంటూ సైక్లోనిక్ స్టర్మ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours అండ్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు కోస్ట్. నార్త్ తమిళనాడు అంటే ఇదంతా కూడా నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి కోస్ట్, అంటే ఇదంతా పుదుచ్చేరి కోస్ట్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కరైకల్ అండ్ నాగపట్నం మధ్యలో ఉన్నటువంటి పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా రేపటి మధ్యాహ్నానికి క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ తీరం దాటి సమయంలో అంటే ఈ ప్రాంతంలో అంటే ఈ తమిళనాడు పుదుచ్చేరి ఈ ప్రాంతంలో అయితే విండ్ స్పీడ్స్ గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు, అలాగే సమ్ టైమ్స్ అది 90 మ్యాక్సిమం 90 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీని ప్రభావం చేత ఇప్పుడు రాబోతున్నటువంటి నెక్స్ట్ 6 hours ఏర్పడిన తుఫాన్ దృష్ట్యా కూడా ఈ తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి మనకి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరు కానీ తిరుపతి జిల్లా కానీ నెక్స్ట్ చిత్తూరు ఈ 3 జిల్లాలకు కూడా సైక్లోన్ అలర్ట్స్ అయితే మనం మన ఆఫీస్ ద్వారా అయితే ఇస్తున్నాం. ఈ ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్స్ విత్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే అన్నమయ్య జిల్లాకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ ఇదే ట్రెండ్ అంటే నెక్స్ట్ డే సెకండ్ డే కూడా నెల్లూరు తిరుపతి చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాలకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉందో ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం కానీ రాబోతుంటుంది తుఫాన్ దృష్ట్యా కూడా మన తీరం వెంబడి కూడా అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సమ్టైమ్స్ అవి 75 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఉత్తరాంధ్రలో కూడా బలమైన ఎదురుగాలులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అదే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో మత్స్యకారులందరూ వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం వాటర్ అయితే స్క్వేలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవకాశం ఉన్న చేత వాళ్ళకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అగ్రవేస్తుందిగా చెప్పాం. నెక్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ కూడా కొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో కొన్ని జిల్లాలు 4 జిల్లాలు అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య నెల్లూరు ఈ జిల్లాలకు అయితే కంటిన్యూస్గా హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. చేత ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా వీళ్ళకి ఈ జిల్లాలకు అయితే ఉండే అవకాశం ఉంటుందిగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సరే, తీరం దాటే సమయంలో ఏ విధంగా ఉండిపోతుంది అంటే దాని దిశ మారినప్పుడల్లా ఏ విధంగా అది విశ్వరూపం చూపించబోతుంది? ఇది సుమారు ఒక మార్జినల్ సైక్లోనిక్ స్టార్మ్ లాంటిది. ఇది తమిళనాడు కోస్ట్కి అయితే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన వరకు చూసినా కూడా ఈ తమిళనాడు దగ్గరలో ఉన్న జిల్లాలకు కానీ అలాగే నెక్స్ట్ రాయలసీమలో కొన్ని జిల్లాలకు కానీ దీని యొక్క ప్రభావం అయితే మటుకి బాగానే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్స్ కానీ హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్ హెవీ రైన్స్ వచ్చే అవకాశం అయితే పాసిబిలిటీ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అలాగే విండ్ స్పీడ్స్ కూడా మన దక్షిణ కోస్తా కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ విండ్ స్పీడ్స్ కూడా బాగానే అంటే 55 నుంచి 65 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇది ఏ రోజు తీరం దాటుందని చెప్పగలమా మనం? రేపటి ఆఫ్టర్నూన్కి ఇది నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ మధ్యన కరైకల్ మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి కోస్ట్కి దగ్గరలో ఇది తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఓకే, ఇది ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మరి పుదుచ్చేరి తీరంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు అన్నమయ్య నెల్లూరు జిల్లాల్లో అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి తుఫాన్ హెచ్చరిక కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV.
విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.